దేవానం మధ్యస్థిత్వా మమ పురుషోత్తమ. లోకాత్మకుడైన కేశవుడు తాను పర్వతం కింద ఉంటూ పర్వతం పైకి తేలేలా చేశాడు. దేవతల మధ్య ఉంటూ వారితో కలిసి తాను సముద్రాన్ని మదించాడు. అంతేకాదు పర్వతం చివర కదలకుండా చేతితో పట్టుకున్నాడు. మరొక 1000 సంవత్సరాల మదనం జరిగింది. అప్పుడు దండ కమండలాలు ధరించి ధన్వంతరి పుట్టాడు. ఆయన వెనక 60 కోట్ల మంది అత్యంత సౌందర్యవతులైన స్త్రీలు అనేక మంది పరిచారకులతో సహా పుట్టారు. అప్సర్నిర్మధ నాథేన రసాత్మసాధ్మ రస్త్రియ ఉత్పేత్తుర్మానుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్. సముద్రాన్ని మదనించినప్పుడు వెలువడినందున ఉత్తమ అప్సరసలు అన్నారు. నతా స్మరి పరిగృహంతే సర్వేతే దేవదానవా అప్రతిగ్రహణాత్తాస్య సర్వా సాధారణ స్మృత. దేవదానములు ఎవరు ఆ అప్సరస్సును వివాహం చేసుకోలేదు. అందుచే ఆ అప్సరస్సులందరికీ సాధారణ వేశ్యలుగా అయ్యారు. అప్సరస్సులు ఉద్భవించిన తర్వాత పాల సముద్రం నుంచి వరుణుడి కూతురు వారుణి పుట్టింది. ఆమె మధ్యదేవత. తనను ఎవరు స్వీకరిస్తారని ఎదురు చూస్తూ ఆమె పాల సముద్రం బయటకు వచ్చింది. ఆమెని ద్వితీయపుత్రులైన ద్వైత్యులు స్వీకరించారు. అనిందితైన ఆమెను అదితిపుత్రులు స్వీకరించారు. అసురాస్తేన దైతేయా సురాస్తే నారితయే సుత రుష్టు ప్రమదితాశాసన్ వారుణి గ్రహణాసుర. సురను స్వీకరించినందుకు అదితిపుత్రులు సురులయ్యారు. సురను స్వీకరించకపోవడం వల్ల దితిపుత్రుడు అసురులయ్యారు. అనంతరం ఉచ్చైశ్రవం అనే అత్యంత శ్రేష్టమైన అశ్వరాజం, కౌస్తుభం అనే గొప్ప మణి పుట్టే. ఆ తర్వాత క్షీరసాగర మదన లక్ష్యం ఆయన అమృతం వెలువడింది. ఆ అమృతం కోసం దేవతలకు దైత్యులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. విష్ణువు మాయామోహన రూపంలో అమృతాన్ని హరించాడు, దేవతలకు ఇచ్చాడు. దేవతలు దైత్యులందరినీ సంహరించారు. ఈ విధంగా అమృతం లభించింది. దైత్య వినాశం జరిగింది. దేవేంద్రుడు నిష్కంఠంగా లోకాన్ని పరిపాలించాడు. అమృతం కోసం జరిగిన యుద్ధంలో తన కుమారులందరూ మరణించినందుకు దితి చాలా దుఃఖించింది. తన పుత్రుడు మరణానికి కారణం దేవేంద్రుడని నిర్ణయించుకుని దేవేంద్రుడిని సంహరించే కుమారుని కోసం తపస్సు చేయడానికి భర్త కశ్యపుని అనుమతి కోరింది. హే భగవాన్, దేవతలు దైత్యులు నీ కుమారులే. అందులో ఎక్కువ బలవంతులైన దేవతలు నా కుమారులందరినీ వధించారు. నీ హనుమతితో నేను దీర్ఘకాలం తీవ్రమైన తపస్సు చేస్తాను. ఆ తపస్సు మహాబలవంతుడు దేవేంద్రుని సంహరించగలవాడైన కుమారుడు నాకు కావాలి. నాకు అటువంటి కుమారుడు నువ్వు ఇవ్వగలవు. తపస్సు చేసి కోరిన పుత్రునికి జన్మనిచ్చేందుకు నాకు అనుజ్ఞ ప్రసాదించు. మరీచు కుమారుడైన కశ్యపుడు మహాతేజస్సాలి. పుత్రశోకంతో కుమిలిపోతున్న భార్యతో ఆ మహానీయుడు ఇలా అన్నాడు. దితి, నువ్వు తపోధనురాలు. నువ్వు కోరుకుంటే తప్పక దేవేంద్రుని సంహరించగల కుమారుడు జన్మనివ్వగలవు. అయితే అందుకోసం 1000 సంవత్సరాలు పవిత్రంగా ఉండి తపస్సు చేయాలి. 1000 సంవత్సరాలుగా నిండగానే ముల్లోకాల ప్రభుగా గల కుమారుడు నా వల్ల నీకు పుడతాడు. నీకు క్షేమం కలుగుగాక. ఈ విధంగా చెప్పి కశ్యపుడు దితిని శరీరాన్ని స్పృశించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. దితి కుశప్లవనం అనే క్షేత్రం చేరి అతి తీవ్రమైన తపస్సు ఆచరించింది. ఆమె ఎందుకోసం తపస్సు చేస్తుందో తెలిసిన ఇంద్రుడు కూడా కుశప్లవనం చేరి ఆమెకు అనేక విధాల పరిచర్యలు చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు ఆమెకి నిత్యం కుశలు, సమిధలు, నీరు, పొలాలు తెచ్చి ఇచ్చి సేవించేవాడు. ఆమె అవసరాలకని అన్ని విధాల శుశ్రూష చేశాడు. ఇలా 990 సంవత్సరాలు గడిచింది. ఒకరోజు మధ్యాహ్నం దితి తన పాదాలకు కేశాలు తగిలేలా పడుకుని నిద్రించింది. అలా నిద్రించడంతో ఆమెకు అశుచిత్వం వచ్చింది. ఆ అవకాశం కోసం అంతకాలం నిరీక్షించిన దేవేంద్రుడు ఆనందంగా నవ్వుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె గర్భంలో ప్రవేశించి భిద్యమానస్థతో గర్భో వజ్రేణ శతపర్వణ 100 అంచులున్న వజ్రాయుధంతో ఆ గర్భస్థ శిశువును ఖండించాడు. ఆ శిశువు గట్టిగా ఏడవడం మొదలుపెట్టి మా హృదయశ్చేతి గర్భం సక్రో అభ్యభాషత భేదే చ మహాతేజారుంతమ వాసవ. ఇంద్రుడు ఆ శిశువును మారుద ఏడవకు అని బుజ్జగిస్తూనే ఖండించాడు. దితికి మెలుకొచ్చింది. తన గర్భంలో శిశువు నా హంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్, చంపకని వేడుకుంది. దేవేంద్రుడు బయటకు వచ్చాడు. వజ్రం ధరించి ఉన్న ఇంద్రుడు దిత్తో, తల్లి, నన్ను చంపేవిడు నువ్వు గర్భంలో ధరించున్నావు. ఇంతకాలం నువ్వు పవిత్రంగా ఉంటాం నేనేమీ చేయలేకపోయా. ఈరోజు అశుచి దేవి సుప్త శ్రీ పాదయో కృతమోత్రజ, నువ్వు శిరోజాలు పాదాలు తగిలేలా పడుకుని నిద్రించి అశుచివయ్యావు. నేను నిరీక్షించిన అవకాశం నాకు దక్కింది. నన్ను చంపేందుకు నీ గర్భంలో పెరుగుతున్న వాడిని 7 ఖండాలుగా నరికా. నన్ను క్షమించనాడు. దితికి దుఃఖం ముంచుకొచ్చింది. అయినా
ఆమె అనునయంగానే ఇలా ఉంది. దేవేంద్ర, నువ్వు బలాసురుడిని చంపిన వీరుడివి. గుండెల్లో అనేక ఆశలు నింపుతూ నా గర్భంలో పెరుగుతున్న శిశువును నువ్వు ఖండించావు. నీకు ఈ అవకాశం కేవలం నా పొరపాటు వల్లే దక్కింది. నేను నిన్ను తప్పుపట్టడంలో నా గర్భం వ్యర్థమై 7 ముక్కలు కావడానికి నేనే కారణం నాకు తెలుస్తాను. ఆశించింది ఒకటైతే జరిగిన దాని వ్యతిరేకమైంది. అయినా ఒక కోరిక కోరుతున్నాను. ఈ 7 గర్భఖండాలు 7గురు దివ్యపుత్రులు కావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క వాతస్కందానికి అధిపతి కావాలి. అందులో ఒకడు బ్రహ్మలోకంలోను, ఒకడు ఇంద్రలోకంలో ఉండాలి. 3వ వాడు విశేష కీర్తిమంతుడు వాయువు అనే పేరుతో అంతరిక్షంలో సంచరించాలి. మిగిలిన 4 కుమారులు దేవతలై 4 దిక్కుల్లో సంచరించాలి. నువ్వు ఖండిస్తున్న వీళ్ళని మారుదహ అన్నావు. ఆ పేరే సాధంగమయ్యేలా వీళ్ళని మారుతులు అనే లోకాలని పిలవాలి.